గతంలో ఉపవాస ప్రార్థనలో ఎప్పుడో చెప్పాను అనుకున్నా, వాక్యం చూపించి. చూడండి ఒకసారి 19:34 చూడండి. అయితే అతడు యూదుడిని వారు తెలుసుకున్నప్పుడు అందరూ, బాగా గమనించిన, అందరూ ఏక శబ్దముతో 2 గంటల సేపు వాళ్ళెవరు? విగ్రహారాధికులు, మత పెచ్చగాళ్ళు. ఏమన్నా ఈయన యూదుడు అని తెలుసుకొని వాళ్ళు ఏం చేశారంట? ఏక శబ్దంతో ఎంతసేపు? 2 గంటల సేపు ఏం చేశారంట? కేకలు వేశారంట. ఉన్నదాడ ఒక్కడు, ఎవరో ఆ దైవజన పౌలు గారు ఒక్కడు ఉన్నాడు. యూదుడిని తెలుసుకున్నారు లేదా? విగ్రహార్థికులండి మహాశబ్దంతో కేకలు వేస్తూ ఉన్నారండి. దేని ఎదుట? తాళి పెట్టకుండా. చెప్పండి గట్టిగా, అవునా కదా? మరి మన దేవుడు ఎవరు? గట్టిగా చెప్పండి. సజీవుడైన దేవుడు, ఆయనే దేవుడు. దేవుళ్ళల్లో దేవుడు కాదు, ఆయనే దేవుడు. చేతులైతే దండం పెట్టేదానికి అర్హుడు, స్తుతించేదానికి స్తుతికి పాత్రుడు, స్తోత్రానికి అర్హుడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండి, ఆయన ద్వారా రక్షణ పొంది, ఆయన ద్వారా ఘనపరచబడి, ఆయన ద్వారా విడుదల పొందుకొని, ఆయన ద్వారా మేలు పొందుకొని, ఆయన్ని ఇంకా ఎన్ని గంటల సేపు ఎంత శబ్దంతో ఆయన స్తుతించాలి? అర్థమైందా? ఇంకెంతసేపు ఆయన స్తుతించాలి? ఇంకెంతగా ఆయన స్తుతించాలి? ఎంత శబ్దంతో స్తుతించాలి? పనికి మాలిన దాని ముందు, ఎందుకు పనికిరాని దాని ముందు వాళ్ళు ఎంతసేపు 2 గంటలండి. 2 గంటలు ఒకటే మాట. ఇక రెండోది లేదు, మరొక మాట లేదు. అదే మాట వల్లించి అదే పలుకుతావు. 2 గంటలు కేకలు వేసాయి. మన దేవుడు సజీవుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. మరి ఆయన్ని మనం ఎంతగా స్తుతించాలి, ఎంత శబ్దంతో ఆయన స్తుతించాలి గమనించని ప్రియమైన అన్నదా, అది గుర్తెరుగుదురుగాక. హల్లెలూయా. అందుకని ఆ వాక్యంలో చూడండి, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలంలో మహిమయు ఉండునుగాక అని తాను చూచిన అద్భుతములను గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. ఎంతసేపు చేశారో నాకు తెలియదు. అట్టి స్థితిలోనికి ప్రభు మనందరినీ తీసుకుని వచ్చునుగాక. ఎక్కువసేపు దేవుని స్తుతించగలిగే, పెద్ద శబ్దంతో ప్రభుని స్తుతించగలిగే స్థితిలో తీసుకుని వచ్చునుగాక. హల్లెలూయా. దేన్ని చూసి తలంచారంట? దేన్ని చూసి స్తుతించారు అంత మహాశబ్దంతో? చూడండి, ఆ మాట చూడండి. తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి. ఇప్పుడు నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశావు, ఎన్ని అద్భుతాలు చూసావు? దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు? ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తా ఉంటారు కదా, అన్నా దేవుడు అద్భుతం చేశాడన్నా. నా దగ్గరికి వచ్చి అన్నా దేవుడు అద్భుతం చేశాడు, ఆశ్చర్యం చేశాడన్నా, అనుకోలేదన్నా, చేసేసాడన్నా చెప్తుంటారే. మరి అవన్నీ కళ్ళు చూసాయి కదా. మరి మహాశబ్దంతో యేసయ్య స్తుతించగలుగుతున్నావా? అసలు నీ జీవితమే వింత కదా. నువ్వు తలంచుకుంటేనే నీ తలంపుకి అందదు కదా. నువ్వు మారతావు అని నువ్వు అనుకున్నావా? నువ్వు మారతావని భార్య అనుకున్నదా, భర్త అనుకున్నదా, ఆ వీధులను అనుకున్నారా, మీ అమ్మ మీ నాన్న అనుకున్నారా? నీ జీవితం ఎలా మారుతుందని ఎవరు అని అనుకున్నారా? నీ జీవితమే నీకే ఒక వింతగా మారిపోయింది కదా. ప్రభా, నన్ను చూసి ఎవ్వరు అనుకోలేదు ప్రభా ఈ స్థితిలోనికి వస్తారని, మీ ద్వారా రక్షణ పొందుతారని. అవన్నీ నువ్వు చూసే, నీ కళ్ళు చూసాయి కదా. వాటన్ని తలంచి ఆయన స్తుతించగలుగుతున్నావా? ప్రభు చేసిన మేలును బట్టి, ప్రభు చేసిన కార్యాలను బట్టి, ఆశ్చర్యమైన కార్యాలను బట్టి, నీ ఊహకు మించిన ఘనమైన గొప్ప కార్యాలు చేశాడు కదా దేవుడు. వాటన్నిటినీ చూసావు కదా. ఇక మీదటైనా ఆయన స్తుతించుదురుగాక. ఎలా? గొప్ప మహాశబ్దంతో.
ఇంట్లోంచి అందరూ పోయారు, శుభ్రంగా డోర్లు వేసుకొని మహాశబ్దంతో స్తుతించు. హల్లెలూయా. అర్థమవుతుంది. నేను ఎంతగైతే స్తుతిస్తూ ఉంటావు ఆ స్తుతి నీ స్థితిని మార్చునుగాక. నీ జీవితమే, నీ కుటుంబం పరిస్థితులన్నీ అర్థమవుతుందా, ఎంతగైతే తల్లక్రిందులైపోతావు అన్నీ మళ్ళీ సరిచేయబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితిలో ప్రభు తీసుకుని వచ్చును గాక. అందుకనే ఆయన నా ప్రాణమా, బాగా చెప్తారులే, ఈ బాగా తెలుసు కదా. నా ప్రాణమా అది అన్నం తినుము, తాగుము, కుసుగించు. నా ప్రాణమా పోతంగానే ఖైమా చేసి పెట్టుంది, తినుము. పోతంగానే మటన్ కూర రెడీగా ఉంది, తినుము. పోయేసరికి పెద్ద పిల్ల చేసి పెడుతుంది. ఇప్పుడే కొంతమంది అనుకుంటున్నారు, ఏడే నా ప్రాణమా చెప్పండి, తినుము తాగుము కాదు. ప్రియమైన వాళ్ళ నువ్వు ఎంతైనా నువ్వు ఎంతైనా తాగి ఎంతైనా సుఖించు, ఒకరోజు ఏది ఉండదు. నీ ప్రాణము ఉండదు, చెప్పండి, నువ్వు తాగింది ఉండదు, నువ్వు సుఖించింది ఉండదు, ఏది ఉండదు. ఉంటుందా? అయితే ఆయన స్తుతిస్తావే, అది ఎలాగే ఆయన దగ్గర ఉండును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను చూడండి. జకర్యా పుస్తకం 9:9. అందరూ చదువుతారా? గట్టిగా గట్టిగా గట్టిగా. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు. గట్టిగానన్నమాట. దీనుడును నై గాడిదను గాడిద పిల్లను ఎక్కి. హల్లెలూయా. నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆ రాజు ఎవరయ్య అంటే తాను చేసిన వాగ్దానం తానే నెరవేర్చిన రాజు. రెండవది ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఎంతగైతే స్తుతిస్తూ ఉంటావో, ఎంతగైతే కొనియాడుతా మహిమపరుస్తూ ఉంటావో, వాటన్నిటిని ఆయన అంగీకరించే రాజు, ఆ స్తుతిని అంగీకరించే రాజు. ప్రియమైన వాళ్ళరా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే ఇంకొక మాట మీరు చూడండి. అక్కడ నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు, దీనుడు నై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దుకు వస్తూ ఉంటే, ఇక్కడ మన రాజు యొక్క స్వభావం ఉంది. ప్రియమైన వాళ్ళ, దీనుల్ని ఆయన అంగీకరిస్తూ ఉంటాడు, దీనత్వాన్ని ఆయన అంగీకరిస్తూ ఉంటాడు. దీనత్వాన్ని ఆయన త్రోసివేసేవాడు కాదు. ఇంగ్లీష్లో పూర్ అనే పదం వాడారు. దీనుడు అన్నకాడ పూర్ అని వాడారు. పూర్ అంటే దీనత్వం అని వస్తుంది, భేదవాడు అని వస్తుంది, పేదవాడు అని వస్తుంది. పేదరికము, పేదరికము, దీనత్వం అని వస్తుంది. అర్థమవుతుందా? అర్థాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో పూర్ అనే మాట ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తే మన పేదరికాన్ని లేదా మన దరిద్రపు స్థితిని లేదా మన పేదరికాన్ని ఆయన తృణీకరించేవాడుగానే కాదు, దాన్ని కూడా ఆయన అంగీకరించే దేవుడు. ప్రియమైన వాళ్ళరా, హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని కూడా యేసయ్య అంగీకరిస్తాడు. యేసయ్యని మనం గమనిస్తే చూడండి, ఆది చెప్పండి, ఆయనే ఆది. గట్టి చెప్పొచ్చు కదా, యేసయ్యే ఆది. బైబిల్లో ఉంది కదా, నేనే ఆది నేనే అంతమునై ఉన్నాను అని దేవుని వాక్యంలో ఉంది. ఆ తర్వాత మీరు ఇంకా గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, ప్రభువులకు ప్రభువు, రాజులకు చెప్పండి, రాజులకు రాజు. అవునా కదా? ఇప్పుడు చూడండి, ఆ ప్రభువులకు ప్రభువు ఎంతకాలం, రాజులకు రాజు ఎంతకాలం? నోరు తెరవండి. ఇప్పుడు మనం ఉన్నాము, లోకంలో ఉన్నాం. ఇది మున్సిపాలిటీ ఏరియా కదా,
మున్సిపాలిటీ కావచ్చు లేదా కార్పొరేషన్ కావచ్చు, కాదన్నంలా. మున్సిపాలిటీ కానీ లేదా కార్పొరేషన్ కానీ లేదా ఒక చిన్న పల్లెటూరు కానీ గ్రామం కానీ ఏదైనా కానీ, గ్రామానికి రాజు ఉంటాడా ఉండడా? ఎవరు? సర్పంచ్. ఒక వార్డుకి రాజు ఉంటాడా ఉండడా? తర్వాత ఒక ఇంకేమంటారు దాన్ని, ఒక కార్పొరేషన్ అనుకోండి, కార్పొరేషన్కి రాజు ఉంటాడా ఉండడా? మన కాన్స్టిట్యూషన్కి రాజు ఉంటాడా ఉండడా? మన జిల్లాకి రాజు ఉంటాడా ఉండడా? మన రాష్ట్రానికి మన దేశానికి రాజు ఉంటాడా లేడా? రాజు అంటే ఎవరు? ఏలుబడి చేసేవారు అని అర్థం. ఇప్పుడు చూడండి, ఆ రాజులు ఎంతకాలం, ఎవరైనా కానీ, వార్డు మెంబరు ఎంతకాలం? 5 సంవత్సరాలు. వీళ్ళు పోతాడో ఉంటాడో మనకు తెలియదు, అవునా కదా? తర్వాత కౌన్సిలర్ ఉన్నాడు, అతడు ఎంతకాలం? 5 సంవత్సరాలు, అవునా కదా? ఎవరైనా చూడండి, లోకంలో ఏలుబడి చేసే ఆ రాజులు అనబడిన వారు, ప్రియమైన వారు, ఏలుబడి చేసేవారు ఒక 5 సంవత్సరాలు ఉంటారు. ఈ 5 సంవత్సరాలు నిక్కచ్చుకొని ఉంటారు, ఉండరు కూడా? చెప్పండి, తెలీదు. ఎప్పుడేం జరుగుతుందో కూడా మనకి తెలియదు, అవునా కదా? ఇప్పుడు ఆ రాజులు 5 సంవత్సరాలే ఉంటారు. అయితే మన రాజు ఉన్నాడే, ఇదిగో నీ రాజు ఉన్నాడే, ఎవరైనా? రాజులకు ఏ రాజు తెలుసు? నిత్యము ఉండే రాజు. హల్లెలూయా. ఆయన సింహాసనము తరతరములు ఉండేది. ఆయన సింహాసనం తరతరములు ఉండేది. అర్థమవుతుందే? ఆయన్ని తీసి పక్కన కూర్చోబెట్టేవారు లేరు, ఆయన్ని మళ్ళీ ఇంకొకరు పైన కూర్చోబెట్టేవారు లేరు, ఆయన సపోర్ట్ చేసేవాడు ఎవడో లేడు. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్న అంత గొప్ప రాజే, అంత గొప్ప రాజు, నిత్యము ఉన్న రాజు, ఆది అంతమై ఉన్నవాడు, ప్రభువులకు ప్రభువు ఉన్నవాడు, రాజులకు రాజు ఉన్నవాడు, నిత్యము రాజుగా ఉన్న ఆ రాజు మనం చూస్తే దీనుడై ఏం చేశాడంట? గాడిద పిల్లను ఎక్కి, వాళ్ళు ఏం తెచ్చారంట ఆయన దగ్గరికి? చెప్పండి. గాడిద తీసుకొచ్చారు, గాడిద పిల్ల తీసుకొచ్చి దాన్ని ఎక్కి కూర్చున్నాడంట. హల్లెలూయా. ఒకసారి గమనించి, మనము అప్పుడప్పుడు చెప్పిన మాట వినకుండా తిరుగుతూ ఉంటే, కాస్త ఎడముఖం పెడముఖంగా ఉంటే, లేకపోతే పెడద్రంగా ఉన్నాడు అనుకోండి, ఏమంటాం? గట్టిగా అనవచ్చుగా, అదే అనకపోతే ఏమంటారు? గాడిద అంటాం, అవునా? గాడిదలా ఉన్నావు అంటామా? మన దృష్టిలో ఏంటది గాడిద అంటే? మన దృష్టిలో ఏంటి? నోరు తెరవచ్చుగా, అవునా కదా? అవునా? ఇప్పుడు దాన్ని తీసుకొని వచ్చి ఈయన ఏం చేశాడు? తృణీకరించాడా? నేను రాజులకి ప్రభువులకి నేను గాడిదని ఎక్కడం ఏంటి అన్నాడా? ఆకాశమా రా, నాకు వాహనంగా మారు అని బైబిల్ ఉంది. ఆకాశ వాహనుడై అని ఉంది కదా బైబిల్లో. ఆకాశాన్ని వాహనంగా చేసుకున్నాడా? లేదు ప్రియమైన వారు. అందుకనే నేను మీకు చెప్పింది ఏంటంటే తెలిసిన, మన దీనత్వాన్ని కూడా ఆయన అంగీకరిస్తాడు. మన పేదరికాన్ని ఆయన తృణీకరించేవాడు కాదు, మన పేదరికాన్ని ఆయన తృణీకరించేవాడు కాదు ప్రియమైన వాళ్ళ. హల్లెలూయా. దాన్ని గుర్తెరుగుదుముగాక, ఆలోచన చేసుకుందుముగాక. ఈ లోకంలో ఉన్న రాజులు మీరు చూడండి, ఏమండి, ఆ ప్రాంతాన్ని దోచుకొని వాళ్ళని హెచ్చించుకుంటూ ఉంటారు, అవునా కదా? అర్థమైందా? వార్డు మెంబర్ ఉన్నారనుకోండి, వార్డులు దోసుకుంటాడు. కౌన్సిలర్ ఉన్నారనుకోండి, వాడి ప్రాంతం వాడు దోసుకుంటాడు. ఎమ్మెల్యే ఉన్నారనుకోండి, ఎమ్మెల్యే ప్రాంతం దోసుకుంటాడు. చీఫ్ మినిస్టర్గా ఉన్నారనుకోండి, చీఫ్ మినిస్టర్ ప్రాంతం దోసుకుంటాడు, రాష్ట్రాలు దోసుకుంటాడు. ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారనుకోండి, దేశాలు దోసుకుంటారు, అవునా కదా? అంటే ఈ లోకంలో రాజులు ఎవరు తెలిసిన? జనాల్ని దోచుకొని వాళ్ళు హెచ్చించుకొని నడిపించబడే రకం. అయితే మన రాజు ఉన్నాడే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తగ్గించుకొని, ఆయన అన్నీ కలిగిన వాడైనను ఆయన ఈ లోకానికి వచ్చి దరిద్రుడిగా మారాడు. ఎందుకు తెలిసిన? నిన్ను నన్ను ధనవంతులుగా మార్చేదానికి,
నిన్ను నన్ను హెచ్చించేదానికి, నిన్ను నన్ను గణపరచ, నిన్ను నన్ను గొప్ప చేసేదానికి, నీ స్థితిని నా స్థితిని మార్చేదానికి ప్రియమైన వాళ్ళరా యేసయ్యకి మహిమ కలుగును గాక. అందుకని అక్కడ నీ రాజు నీ వద్దకు వస్తాడు, నీ రాజు నీ వద్దకు వస్తున్నాడు. ఎలా తెలిసిన గాడిదను, అంటే ఆయన దీనత్వాన్ని కూడా పేదరికాన్ని కూడా తృణీకరించేవాడు కాదు ప్రియమైన వాళ్ళరా. దాన్ని ఆలోచన చేసుకుందురుగాక. బైబిల్లో ఇంకా మీకు అర్థమయ్యేదానికి ఒక మాట చూపిస్తాను చూడండి. 21:7 చూడండి, మత్తయి సువార్త 21:7. త్వరగా మత్తయి సువార్త 21:7 త్వరగా. ఏ గాడిద? ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద బట్టలు వేయగా వాటి మీద నాకు వినపడట్లే, అది మరి వదిలిపెడితే ఎట్లా? వాటి మీద తమ బట్టలు వేయగా, ఆయన బట్టల మీద ఎవరి బట్టలు వేశారంట? అప్పటికప్పుడే యేసు ప్రభు వచ్చాడు అని షాపింగ్ చేసి కొత్త కొత్త బట్టలు తెచ్చారా? కొత్త బట్టలు తీసుకొచ్చి ఆ గాడిద మీద వేశారా? గాడిద ముందు వేశారా? ఏమేశారంట? నోరు తెరవండి. తమ బట్టలు. హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి, మీ చెల్లి లేకపోతే మీ అక్క, నీవు 4 రోజులు కట్టుకొని లేకపోతే ఒక 4 రోజులు కట్టుకొని బట్టలు, ఇదిగో ఇది వేసుకో అంటే ఏమంటుంది? అది నోరు తెరవండి. ఆ పిల్ల ఏమంటుంది? నువ్వు వేసుకొని నేను వేసుకోవాలా అంటదే అందా? నువ్వు వేసుకొని నీకు నచ్చకపోతే నాకు ఇస్తున్నా, అవి నాకెందుకు, నేనేం తక్కువ దాన్నే అంటారనరా? మీ తమ్ముడు ఇచ్చాడు లేకపోతే మీ నాన్నే ఇచ్చాడు అనుకో, మీ నాన్నే ఏమండి కుట్టించుకోవడం పాపం కాస్త పొరపాటు జరిగి అవి ఆ సైజుకు నువ్వు వచ్చావు అనుకో, మీ నాన్న సైజుకు నువ్వు వచ్చావు అనుకో, అవి నీకు ఇచ్చాడు అనుకో, రే ఇదిగోరా నాకు సరిపోతుంది నువ్వు వేసుకోరా అంటే వేసుకుంటావా? నువ్వు వాడి పడేసి నేను వేసుకోవాలా అంటారనరా? చెప్పలేవండి. మనిషి స్వభావం అది. దేవుడు చూడండి ప్రియమైన వలన తమ బట్టలు తీసుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద వేస్తే దాని మీద కూర్చున్నాడంట. ఎంత దీనత్వాన్ని అంగీకరిస్తున్నాడో, తగ్గింపు కలిగిన జీవితం అంగీకరిస్తున్నాడో, ఎంత పేదరికాన్ని కూడా అంగీకరిస్తున్నాడు చూడండి. నాకేంట్రా మీరు ఆ బట్టలు తీసుకొచ్చేస్తున్నారు, పోయిలు కొత్తగా పో అన్నారా? దాన్ని మీరు గుర్తిరుగుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మన రాజు ఎవరయ్య అంటే దీనుడై గాడిద పిల్లను ఎక్కి వస్తా ఉన్నవారు, వచ్చిన వారు ప్రియమైన వాళ్ళు. దాన్ని గుర్తెరుగుదుము గాక. హల్లెలూయా. చూడండి, నోటి మాటతో శూన్యములు సృష్టిని వేలాడదీసిన దేవుడు, నోటి మాటతో శూన్యములు సృష్టిని వేలాడదీసిన దేవుడు, జానతో కొలిసిన వాడు, పుడిసిటి ఉందా, ఈ పిడికిలుందా, ఈ పిడికిల్లో నీటిని చెప్పండి మూటగట్టినవాడు, భూమి యొక్క వైశాల్యాన్ని నిర్మించినవాడు, సముద్రములో నీళ్లు ఎన్నున్నాయో ఎవడికి తెలియదు ఇప్పటికీ. ఆ నీటిని ఎంత ఉండాలి అని చెప్పినవాడు, సముద్రపు నీరు ఏమండి బయటికి రాకుండా ఇసుకతో ఆనకట్ట కట్టి హద్దులు నియమించిన వాడు, ఆనకట్ట కట్టిన వాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంట? వాళ్ళు బట్టలు వేస్తే దాని మీద కూర్చున్నాడంట. ఎంత దీనత్వాన్ని ఆయన అంగీకరిస్తాం చూడండి ప్రియమైన వాళ్ళ. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున చాలామంది చూడండి, విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, అర్థమవుతుందా? పొద్దున ఒక మాట గుర్తొచ్చి చెప్పా, అది మీకు ఎంతమందికి నిజమో అంగీకారంగా ఉంటుందో నాకు తెలియదు. కొంతమంది ఉన్నారు, కొంతమంది సేవకులు ఉన్నారు, కొంతమంది విశ్వాసం. మీ ఇంట్లోనే లేరా? ఆ పిల్లకి పెట్టిన పల్లెం నాకు పెడతావా అంటారనరా? చూస్తున్నారు, పెద్ద పిల్ల తిన్నదే, ఆ పల్లెంలోనే అంత అన్నం పెట్టే తిను అంటది.
ఏది ఎవరిని? ఆ పిల్ల చెల్లెల్ని. అదేమంటది? అది అది తిని పడవేసిన ఆ ప్లేట్లో నేను తినాలా? లేదు, వేరే ప్లేట్ తెచ్చి దాంట్లో పెట్టి అప్పుడు నాకు అంటారా? ఇక్కడే ఉన్నారు. అర్థమవుతుందా? అవునా కదా? కొంతమంది సేవకులు కూడా ఉన్నట్టోళ్ళు ఏమని తెలిసిన, అమ్మో హల్లెలూయా, ఒకరు వాడిని చెప్పండి గట్టిగా, పొరపాటు కూడా వాడరు. అర్థమవుతుందా? ఇప్పుడు మీరున్నారు, మీ ఇంటికి వచ్చా, నేను కాదనట్లే, అది కోటానికి వచ్చినానో లేకపోతే దేనికి వచ్చినానో, ఏమంటే విజిటింగ్కి వచ్చినామో వస్తున్నా కాదనట్లే. మీరు తాగే నీళ్ళు ఇస్తే మేము తాగమా? ఎప్పుడైనా తాగనని చెప్పామా? సాకులుగా చెప్పామా? నోరు తెరవండి, చెప్పారా? మీరు ఏ నీళ్ళు తాగితే ఆ నీళ్ళు మాకు ఇస్తే తాగుతాం కదా. అప్పటికప్పుడు పరిగెత్తుకుంటా ఎడిగిపోతారు, కిళ్ళే. ఇంకేంటది? ఓటేది అది బిస్లరా. ఈ మధ్య కూడా ఇంకోటేదో వచ్చింది, అదిగో ఆరితేరారు మీరు. ఏదైతే టాటా, ఇంకొకటి ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. పోయే కాలం. జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా. యేసు ప్రభువే చూడండి, వాళ్ళకున్న ఆ బట్టలు వేస్తే దాని మీద కూర్చున్నాడు. అర్థమవుతుందా? ఇంకొంతమంది ఉంటారు, అన్నా ఏమనుకో మాకండి నమ్మలారాడు ఉంటే, హల్లెలూయా, అన్నా మీకోసమే ప్లేట్ కొన్నానన్నా, మీకోసమే గ్లాసు కొన్నానన్నా, మీకోసమే ఇదిగో మీకోసమే తువాలు కొన్నానన్నా, మీరు వచ్చినప్పుడే ఈ ప్లేట్ తీస్తానన్నా, మీరు వచ్చినప్పుడే గ్లాస్ తీస్తానన్నా, మీరు వచ్చినప్పుడు ఇది కూడా తీస్తానన్నా. ఒక 20 సంవత్సరాలు అట్లా కూర్చో, ఏమవుతుంది చెప్పలేమండి. అంత అవసరమా? నేనేమన్నా మీకు చెప్పానా? నా కోసం ప్లేట్ కూడా, మీరు తినే ప్లేట్ నేను తింటానా? మీరు తాగే చెప్పండి గ్లాసు నీళ్ళు నేను తాగుతానా? మీరు తుడుచుకునే చెప్పలేమండి, నేను తుడుచుకుంటానా? ఎప్పుడు అన్నానా? సేవకులు అన్నారా? పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటారు, తెలుసా తెలీదా? ఏదో పాపం వాళ్ళెవరో వాళ్ళకు ఉంది, చెయ్యగలిగిన స్థితి ఉంది, వాళ్ళు ఏదో చేశారు, వాళ్ళు ఏదో ఓకే అంటే పర్లే, ఇబ్బందిలే. వాళ్ళు ఎవరో కిల్ని బాట్ ఇచ్చారు, వాళ్ళు ఎవరో అదేంటే బిస్లరీ ఇచ్చారు, వాళ్ళు ఎవరో ఆకోఫిన్ ఇచ్చారు, వాళ్ళు ఎవరో ఇంకేదది టాటా ఇచ్చారు, వాళ్ళు ఎవరో ఇంకేదో ఇచ్చారు అని చెప్పేసి అమ్మో అన్న తాగుతారంట. నేను నీకు చెప్పానా? సైతాన్ పనులు కదవి. యేసయ్య చూడండి, వాళ్ళకి కలిగింది తీసుకొని చేస్తే ఏం చేశాడు? దాని మీద కూర్చున్నాడు. చెత్త పనులు చేయమాకండి, పైనుంచే ఊడిపడలా. మేమే సాగుకులమైనా మేమేం పైనుంచి, నేను చెప్పండి గట్టిగా, ఊడిపడలా, ఆకాశం అలా ఊడిపడలా. పెద్దోళ్ళుగా ఉన్నారంటే వాళ్ళకి ఏదో కాస్త మర్యాద చేయాలి కాబట్టి ఏదో ఇచ్చినా పర్వాలే. అర్థమవుతుందా? కోటానికి 10 మంది వస్తే 10 మందికే చెప్పండి, అంత ఎక్కువైపోయినా మీకు? ఎక్కడి నుంచి తెచ్చావమ్మా అని అడిగితే ఒకసారి అటు వెళ్తా ఉంటే అన్న నీళ్ళు తగ్గిపోన్నా అన్నది ఆ తల్లి నీళ్ళు తగ్గిపోమంటే సరే ఇంట్లోంచి తెస్తామో నేను అనుకోపోతే ఈలోపు అడిగిపోయింది, ఆ కొట్టు దగ్గరికి పోయింది. పక్కలోనే ఆ ఇంటి ముందే ఉంది ఆ కొట్టు. ఆడిగిపోతే ఆమె పోయినసారి తీసుకుపోయినాడికి ఇచ్చావా ఏంది? కొంచెం ఆలోచన చేయండి. అంత ఎవరు చేయమన్నారు మిమ్మల్ని బలవంత పెట్టింది ఎవరు? యేసయ్య ఏం చేశాడంట? నోరు తెరవండి. గాడిద పిల్లను ఎక్కి తమ బట్టలు
వేరే బట్టలు కాదు, కొత్త బట్టలు కాదు, తమ బట్టలు దాని మీద వేస్తే దాని మీద కూర్చొని అలా బయలుదేరి వచ్చేసాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఆ స్థితిలోనికి రావాలి. భేదాలను ఎప్పుడు తృణీకరించమాకండి. ఒకప్పుడు నువ్వు నీ స్థితి ఏదో గుర్తిరుగు. ఇప్పుడేదో జేబులోంచి తీస్తే 200 రూపాయల కాగితం వస్తుంది, ఇప్పుడేదో జేబులోంచి తీస్తే 500 రూపాయల కాగితం వస్తుంది, ఇప్పుడేదో జేబులో మొన్న ఎవరు చెప్పారు అసలు ఇక్కడి నుంచి తీసి శిల రావట్లేదంట. ఎప్పటి నుంచి నీ స్థితి ఏంటి అర్థం కాలేదా? కొంచెం ఆలోచన చేసుకుందాము గాక. హల్లెలూయా. మీకు ఎన్నోసార్లు చెప్తున్నా, ఇప్పుడున్న స్థితి ఎప్పుడు చూడమాకండి. ఇప్పుడు దేవుడు నిన్నుంచిన స్థితి ఎప్పుడు చూడమాకు, ఎప్పుడు ఆలోచన కూడా చేయమాక. నీకు ఉండవలసింది అది. ఏ బండలో నుంచి చెక్కబడ్డావో, ఏ గుంటలో నుంచి తీయబడ్డావో అది గుర్తుండాలి నీకు. యేసు ప్రభు చెప్పిన మాట మీరు చూడండి. వీళ్ళని తీసుకొని వచ్చి దేవుడు ఐగుప్తు దేశం నుంచి విడిపించి పాలు తేనె ప్రవహించే కనాను దేశంలో పెట్టిన తర్వాత చెప్పే మాటను తెలుసునా, మిమ్మల్ని నేను ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చా, అది జ్ఞాపకం పెట్టుకోండి. మీరు పరదేశులు, అది జ్ఞాపకం పెట్టుకోండి. మీరు బానిస బ్రతుకుతున్నారు, అది జ్ఞాపకం పెట్టుకోండి. బానిసలని తృణీకరించమాకండి, భేదవారిని తృణీకరించమాకండి, పరదేశులు తృణీకరించమాకండి. ఒకప్పుడు మీ బ్రతుకేందో మీకు తెలుసునా, అది జ్ఞాపకం పెట్టుకోండి, అది జ్ఞాపకం ఉంచుకోండి, జాగ్రత్త అని దేవుడు ఎన్నిసార్లు బైబిల్లో చెప్పాడు. గమనించని ప్రియమైన వాళ్ళరా, మిమ్మల్ని నేను అక్కడి నుంచి తీసుకొని వచ్చా, ఇనపకుల నుంచి తీసుకొని వచ్చా. మీరు బానిసలు, మీరు దాసులు, మీరు పరదేశులుగా ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పాడో జాగ్రత్తగా చూస్తారండి. కనుక ఇప్పుడు దేవుడు నిన్నుంచిన స్థితిని ఏ రోజు తలంచుకొనకుందురుగాక. హల్లెలూయా. నీకు అది గుర్తుండాలి. అది ఎంతకాలం, బ్రతికినంత కాలం అది నీకు గుర్తుండాలి ప్రియమైన వారా, బ్రతికినంత కాలం. అందుకనే యేసు ప్రభు చూడండి ఏమండి ఏం చేశాడంట, దీనుడై గాడిద పిల్లను ఎక్కి, ఏది తమ బట్టలు వేస్తే దాని మీద కూర్చుని అలా వచ్చాడంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఎప్పుడు పేదరికాన్ని లేదా పేదవారిని లేకపోతే లేని వారిని చూసి మెడ ఎర్రమాక. నోరు ఎట్లా మాట్లాడితే అలా మాట్లాడమాక. ఒకప్పుడు నీ స్థితి గుర్తెరిగి ఏమండి, ఒకప్పుడు నా బ్రతికేంటి, ఒకప్పుడు నా స్థితి ఏంటి, ఒకప్పుడు నా పరిస్థితి ఏంటి అనేది ఆలోచన చేసుకుని ముందుకు నడిపించబడదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అక్కడ రాయబడిన మాట, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. దాగిన ప్రతి ఆశీర్వాదం ప్రభు మనందరం అనుభవించేటట్లుగా చేయును గాక. ఈ మాటలు ఒక్కొక్క గుండెలు నీరు కట్టి ఫలింపజేయును గాక.